హాయ్ అండి. హలో. కొంతమందికి బ్లౌజులకి బ్రాడ్‌గా తొడగడం ఇష్టం ఉంటది. అవి బ్రాడ్‌నెస్ చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే ఆ బ్రాడ్ నెక్ అనేది చాలా మంచిగా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంటుంది. దాంట్లోనే మంచి డిజైన్ అండి ఇది. అయితే ఎప్పుడు మనం నార్మల్‌గా ఎప్పుడు ఒకే నెక్కులు అలా ఇలా వేస్తుంటాం కదా! కొద్దిగా చేంజ్ అంతే. పెద్దగా ఇదేం డిజైన్ హెవీగా ఏమి అనిపించదు. బ్రాడ్‌గా వేసే వాళ్ళ కోసం చిన్న డిజైన్ అంతే. మీరు బ్లౌజ్ హైట్‌ని బట్టి 15 ఇంచులు లేదంటే 15.5 ఇంచులు అలా తీసుకోవాలి. బ్లౌజ్ హైట్ అయితే ఇక్కడ నేను 15 ఇంచులు పెట్టేస్తున్నా. కొద్ది హైట్ ఉన్న వాళ్ళైతే 15.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ 15 ఇంచులు పెట్టిన తర్వాత షోల్డర్ 6 ఇంచులు పెట్టిన. ఆ 6 ఇంచుల నుంచి కిందికి టేప్‌ని ఇలా పెట్టేసి 6:30కు ఆర్మ్ హోల్ కోసం ఇలా లైన్ అనేది డ్రా చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ 9.5 ఇంచులకైతే మార్క్ చేస్తున్నా. ఇక్కడ మీ చెస్ట్ లూజ్‌ని బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు. ఈ 9.5 ఇంచులకైతే ఇలా ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా! దానికి ఇలా ఎదురుగా టేపుని పెట్టేసి 9.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. తర్వాత 1.5 ఇంచు అక్కడి నుండి అంటే 9.5 ఇంచుల నుండి ఖర్చు కోసం 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్‌లో అయితే లైన్ అనేది వస్తుంది మనకు. తర్వాత ఇక్కడ ఎల్ షేప్ మూల దగ్గర 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచు మార్క్ ఇలా క్రాస్‌గా చేసుకొని లైన్ అనేది క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ ఆర్మ్ హోల్ లైన్ మనకు 6.5 ఇంచులు పెట్టినాం కదా! ఇలా టేపును షోల్డర్ నుంచి ఇలా ఆర్మ్ హోల్ లైన్‌కు మడిచేయండి. మధ్యలో అనేది ఫోల్డింగ్ వస్తుంది. అక్కడి నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది కలుపుకోవాలి. చెస్ట్ లూజ్ కలిపేసేయాలి. ఆర్మ్ రౌండ్ వస్తుంది మనకు. తర్వాత నడుము లూజ్ కోసం ఇలా మనము షోల్డర్ పైన ఉంటుంది కదా! కిందికి డౌన్‌కి రావాలి. ఇలా నడుము లూజ్ కోసం 8.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకు డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ కోసం 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి. ఆ 1 ఇంచు నుంచి 1.5 మనము చెస్ట్ లూజ్ దగ్గర 1.5 ఇంచు తీసుకున్నాం కదా! ఖర్చు కోసం. ఈ నడుము లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచు తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ డిజైన్ కోసము మనం ఇక్కడ షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాం. 6 ఇంచులు తీసుకున్నప్పుడు నెక్ 3 ఇంచులు తీసుకోండి. ఒకవేళ షోల్డర్ 5.5 తీసుకుంటే 2.5 ఇంచులు నెక్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ 3 ఇంచుల నుంచి టేపుని ఇలా బ్లౌజ్ లోపలికి కిందికి పెట్టేసి ఇప్పుడు ఈ యాక్చువల్‌గా అయితే నెక్ డీపు 10.5, 11 ఇంచులు పెట్టుకుంటారు. మొత్తానికి డీప్ అయితే. కానీ ఇక్కడ డిజైన్ కోసం కాబట్టి నేను పెట్టేది 9 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేస్తున్నా. ఇలా ఆ 3 ఇంచుల నుంచి 9 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని అలాగే 11 ఇంచులకు కూడా ఒక మార్క్ చేయండి. ఎందుకంటే ఇది డిజైన్ కోసం అని చెప్పిన కదా! ఇప్పుడు పైన ఉన్న 9 ఇంచులకు టేపుని ఇలా పెట్టేసేయండి. పెట్టేసి పైన 3 ఇంచులు తీసుకున్నాం కదా! కిందికొచ్చేసరికి 3.5 తీసుకోండి. వెడల్పేం కాదండి. ఎందుకంటే వీళ్ళ చెస్ట్ లూజ్‌ని బట్టి మంచిగా కరెక్ట్‌గా బ్రాడ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా బాక్స్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు పాట్ అనేది ఇలా గీయండి. ఫస్ట్ అయితే ఇలా పాట్ నెక్ అనేది అంటే ఆ బాక్స్ లోపలనే మనం 9 ఇంచులు పెట్టినాం కదా! ఆ బాక్స్ లోపల ఇలా గీయండి. గీసిన తర్వాత మనం కింద నెక్ డీప్ కింద మనము 11 ఇంచుల దగ్గర కూడా ఒక మార్క్ చేసుకున్నాం కదా! దానికి ఇలా సూటిగా టేపుని పెట్టేసి 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు అంతకంటే ఎక్కువ పెట్టకండి. డిజైన్ అనేది పోతుంది. 2 ఇంచులైనా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇలా లైన్ అనేది డ్రా చేయండి. చేసి ఇప్పుడు ఈ నెక్ డీప్ ఉంది కదా! దానికిలా వి షేప్‌లో గీయండి. మనకు మంచి నెక్ డిజైన్ అనేది వస్తుంది. ఇదైతే ఈ పెద్ద సైజు బ్లౌజులు ఉన్న వాళ్ళకి వెనక బ్రాడ్‌గా కనిపిస్తది కదా! వాళ్ళకైతే చాలా సూపర్బ్‌గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.